మనకు పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా తలుపు తీయగానే ఈ పని ఒక్కటి చేసినట్లయితే మీకున్న దరిద్రాలన్నీ పోతాయి. మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి పౌర్ణమి అంటేనే మనకు ఎంతో శక్తులు కలిగి ఉంటాయి. అలాంటి పౌర్ణమి రోజు ఈ పరిహారం ఎవరైతే పాటిస్తారో వారికి ఏ సమస్య ఉన్నా సరే ఇట్టే తొలగిపోతుంది. కొందరి ఇళ్ళల్లోకి వెళ్ళగానే మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉండదు. మనసంతా ఏదో ఆందోళనగా ఉంటుంది. హృదయ స్పందన వేగం కూడా పెరుగుతుంది. అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరి ఉండొచ్చు. ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళగానే హాయిగా ఉందనే భావన కలగాలి. ప్రతి కట్టడానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, ఒక్కొక్కసారి నెగిటివ్ కావచ్చు. పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతత భావన కలుగుతుంది. కొన్ని ఇళ్లల్లో ఇలా ప్రశాంతత ఉండదు. అలాంటి ఇంట్లో దుష్టశక్తి చేరి ఉండొచ్చు అని మనం గమనించాలి. నెగటివ్ ఎనర్జీ చేరినప్పుడే ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి లక్షణాలు ఎలా తెలుసుకోవాలనే విషయం కూడా ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం రోజువారీ తెలిసి తెలియక చేసే పనుల కాస్త అశ్రద్ధ వంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరడానికి కారణాలు అవుతాయి. ఒక తెలియని బాధ ఒకటి కుటుంబానికి వెంటాడుతూ ఉంటుంది. అనవసరపు కలహాలు చేరుతూ ఉంటాయి. తరచుగా ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఇలా గొడవలు పడుతూ ఉంటారు. ఇంట్లో వస్తువులు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఇల్లెప్పుడు శుభ్రంగా ఉండాలి. అప్పుడే అక్కడ జ్యేష్ఠాదేవి ఉండడానికి స్థానం అనేది ఉండదు. దేవుళ్ళ విగ్రహాలను ఎదురెదురుగా పెట్టకూడదు. పక్క పక్కన లేదా వేరువేరుగా పెట్టుకోవాలి. ఇంటి నుంచి వాటిని పారదోలడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త అప్పుడప్పుడు రోజు వేయకున్నా అప్పుడప్పుడు వారానికి ఒకసారి రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా వేసి తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ కాస్తైనా తొలగిపోతుంది. మన కంటికి కనిపించవు అలాంటి శక్తులు కూడా ఉంటాయి మన ఇంట్లో. కాబట్టి అప్పుడప్పుడు రాళ్ళ ఉప్పుతో ఇలా ఇల్లు తుడిచే నీటిలో ఖచ్చితంగా వేసి తుడవాలి. అప్పుడే ఇంట్లో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఎప్పుడు కూడా ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది. కానీ అప్పుడప్పుడు పాటల్లో, మంత్రాలు ఏదో ఒకటి పెద్ద సౌండ్తో ఇంట్లో మోగిస్తే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలాగే నెలకు ఒక్కసారి బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఇంట్లో అగరవత్తులు వెలిగించండి. దీంతోపాటు సాంబ్రాన్ని కలిపి ఇంట్లో ధూపం వేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు ఇంట్లో నుండి పారిపోతాయి. ఎందుకు అంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దుష్టశక్తులు ఇంట్లో ఉన్నాయని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన ఇంట్లో దుష్టశక్తులు అనేవి దరిచేరకుండా ఉంటాయి. అయితే మనకు గురువారం రోజున పౌర్ణమి వస్తుంది కాబట్టి ఎవరైతే పౌర్ణమి రోజున నిద్ర లేవగానే తలుపు తీయగానే ఈ ఒక్క పని చేయండి చాలు. మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. మీకు తిరుగులేని యోగం కలుగుతుంది.
మీ ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అప్పుడే మీకు డబ్బు సమస్య కానీ ఇలా ఏ సమస్య ఉన్నా, అలాగే ఆర్థిక సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఈ పరిహారం చేసినట్లయితే అన్నీ తొలగిపోతాయి. అయితే మీరు పౌర్ణమి రోజు ఏం చేయాలి అంటే, మీరు పౌర్ణమి రోజు ముందుగా తలుపు తీస్తారు కదా! ఇలా తలుపు తీసిన వెంటనే మీరు ఇంట్లో ఉన్న చీపిరిని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ చీపిరిని పెట్టాలి. చీపిరి అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇలాంటి చీపిరిని పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఇంటి ప్రధాన ద్వారం ముందు అక్కడ పెట్టి ఒక నిమ్మకాయ 2 భాగాలుగా కట్ చేసి వాటిని ఇంటి ప్రధాన ద్వారం ముందు అంటే చీపిరి పక్కన ఇరువైపులా అంటే కుడివైపున ఎడమవైపున ఒక్కొక్క ముక్కని పెట్టి, నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే ఇంట్లో ఉన్న నెగిటివ్‌ని అంతా తొలగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిమ్మకాయ అనేది ఈ పరిహారంలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ అంతా తొలగిపోతుంది. మీ దరిద్రమైన బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎవరైతే పౌర్ణమి రోజున ఈ పరిహారం పాటిస్తారో వారికున్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. వారికి ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. వారికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. వారికి ఇక తిరుగు అనేది ఉండదు. వారు ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు. కాబట్టి పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించండి. ఉదయం లేవగానే ఈ పరిహారం అనేది పాటించి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.